మాఘ పౌర్ణమి పురస్కరించుకుని తిరుపతిలోని వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ స్వామి మాట్లాడుతూ మాఘ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాది దేవత వాగ్దేవి, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోని శుద్ధ పంచమి నాడు జన్మించింది. అందుకే మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమిని అంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పురోహితుడు సురేష్ స్వామి, సభ్యులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినాయక సాగర్ లోపల ఉన్న సంకల్ప వరసిద్ధి వినాయకుడికి ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా పూజలు అర్చన అన్నీ చేసుకొని, ఈ విశేషం ఏమంటే మాఘమాసము పౌర్ణమి బుధవారం వినాయకుడికి విశేషం. అంత విశేషంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వారు చాలామంది చేసుకుంటారు. అదే మాదిరి వినాయకుడికి బుధవారం విశేషంగా వచ్చింది. మాఘమాస పౌర్ణమి తిథివార నక్షత్రం అని మూడు కలిసింది. మనకి అంతే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఇస్తారని సంకల్ప వరసిద్ధి వినాయకుడికి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజలు అన్నీ చేసుకున్నాము. ఈ మాఘమాస పౌర్ణమి విశేషంగా అందరికీ ఆయుష్, ఆరోగ్యము, ఆనందం ఇవ్వాలని సంకల్ప వరసిద్ధి వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి.